సమాధానముతో ఓపికతో ముఖ్యముగా మనము ఓపిక కలిగి ఈ యొక్క మాటలన్నీ వింటూ ఈ యొక్క సమయాన్నంతా ఇలాగున మనము ఇక్కడ ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. అందును బట్టి ప్రభువైన దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఘనత మనది కాదు, ఈ యొక్క ఓపిక, ఈ యొక్క నెమ్మది ఇదంతా కూడా మనది కాదు. ఎందుకంటే దేవుడు సిలువ యాగమై సిలువలో బలియాగముగా ఆయన యొక్క అర్పణగా అర్పించుకునేటప్పుడు ఆయనకు ఎంతో ఓపిక, శాంతి, సమాధానం ఉన్నది కనుక ఆయన ప్రార్థనగా ఆయన ఏమై ఉన్నాడు అనేది ఇక్కడ ముందుగా మనము 7వ మాట, సిలువలో పలికినటువంటి 7వ మాట కంటే ముందుగా మనము ఇంకొక మాటను చూస్తాము. ఆయన ఏమై ఉన్నాడు, ఆయనకు ఎందుకు ఇంత ఓపిక, శాంతి, ఇంత నెమ్మది ఉంది, ఇంత యొక్క బాధలను, ఇంత యొక్క శ్రమలను ఎందుకని ఆయన ఇంతగా మన కోసము అర్పించినాడు, యొక్క సిలువలో మరణాన్ని, ఆ యొక్క త్యాగాన్ని అనేది మనం చూస్తాము. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి యుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనపడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తానే తగ్గించుకొనెను. దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆయనకు ఎలాంటి మనస్సు ఉన్నది, ఆ యొక్క మనస్సు ఏమై ఉన్నది, ఆ యొక్క మనస్సుతో ఆయన యొక్క సిలువ త్యాగము, సిలువ కార్యమంతా ఎలాగున జరిగించినాడనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన యొక్క దేవునిగా ఉండి, దేవునిగా అంటే ఆయన దేవుని స్వరూపము గలగాడై తండ్రి దగ్గర ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకొనలేదు. ఈ యొక్క తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు అన్నట్లే చూసినట్లయితే మనము 3 సంఖ్యలు చూస్తాం. 1, 2, 3. ఈ యొక్క 3 కూడా మొదటిగా తండ్రి అన్నది మొదటి మాట, రెండవది కుమారుడు, మూడవది పరిశుద్ధాత్ముడు. ఈ యొక్క 3 కూడా తండ్రి వేరే కాదు, కుమారుడు వేరే కాదు, పరిశుద్ధాత్మ వేరు కాదు. 3 కూడా త్రిత్వమైన నామము, అదే యొక్క మన పరిశుద్ధాత్మ అయిన యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి అయిన యెహోవా యొక్క నామం. అందుకనే 3 అనే సంఖ్య, 7 అనే సంఖ్య, ఈ యొక్క లెక్కలకు దేవుడు వాటిని ఏర్పరిచిన నిమిత్తము ఈ యొక్క సిలువలో పలికిన మాటలు కూడా అవి అయి ఉన్నాయి. మొదటిగా 1, 2, 3 మనుషుల కొరకు దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. ఇంకా 4, 5, 6 పరిశుద్ధాత్మైన తండ్రి అయిన దేవుని దగ్గర మన యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క ఆఖరి 7వ మాట మనం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు చూస్తున్నాం. చూడండి, లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 46వ వచనము. ఎవరైనా ఒకరు చదవండి బిగ్గరగా ఈ యొక్క మాటని. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, అక్కడ మనము కొంచెంసేపు నిలబడినట్లయితే చూద్దాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, మనము ఇందాక 6వ కూడా చూసినాం. ఈ యొక్క కేక ఏమై ఉన్నదంటే గొప్ప శబ్దము, గొప్ప కేక దేనికి సూచనగా, దేనికి ముందుగా వస్తుందంటే మనము ఎప్పుడైనా కూడా ఒకటి విజయముగా, ఒకటి మనము దానిని సాధించినాము, ఇప్పుడు దానిని మనం పూర్తి చేసినాము, ఇప్పుడు నాకు ఈ యొక్క సంతోషము, ఈ యొక్క నెమ్మది, దీనిని బట్టి నాకు
ఈ యొక్క ఆనందము, ఉత్సాహం అనేది కలుగుతుంది అన్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను ఆయన ఇలాగున చెప్పి ప్రాణము విడిచెను. గొప్ప శబ్దం, బోలో యేసు మహారాజుకే అన్నప్పుడు జై అని ఒక శబ్దము వస్తుంది. ఎందుకంటే అది మనము ఎంతో ఉత్సాహముతోనూ ఉల్లాసముతోనూ ఆయన యందు ఆనందిస్తున్నప్పుడు ఆ యొక్క శబ్దం అనేది, ఆ యొక్క కేక్ అనేది మనం వేస్తాం. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో ఈ యొక్క 7వ మాటగా గొప్ప శబ్దముతో ఆ యొక్క కేక వేసినారు. ఏదో తండ్రి ఇక్కడ ఈ యొక్క ప్రభువా సిలువ త్యాగం అంతా కూడా నేను ఇంతసేపు వేలాడినాను, ఈ యొక్క బాధ అంతా అనుభవించినాను దేవుడా, ఈ యొక్క కొరడా దెబ్బలు, ఈ యొక్క మేకులు ఇవన్నీ కొట్టబడినాయి, ఇంకా నా ప్రాణము ఇదిగో ఇక్కడ అప్పచెప్తున్నాను, ఇలాగని విడిచిపెడుతున్నానని చెప్పి నీరసించిపోయి ఆయన సొమ్మసిల్లిపోయి ఆ యొక్క బాధను, ఆ యొక్క వేదనను ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన ప్రక్కల్లో బల్లెపు పోటు పొడిచినప్పుడు రక్తం అంతా కూడా వెళ్ళిపోయి ప్రక్కలో నుంచి నీరు వచ్చిందంట. రక్తం అంతా వెళ్ళిపోయింది, ఇంకా లాస్ట్ నీరుగా ఉంటుంది కదా, ఏదైనా శరీర భాగంలో నీరు అనేది ఉంటుంది, ఆ నీరు కూడా వచ్చి వేసింది. అంతటి వరకు కూడా దేవుడు ఆ యొక్క బాధలను, శ్రమలన్నిటిని కూడా సంతోషముతో, సమాధానముతో, నెమ్మది కలిగి ఆయన యొక్క శాంతి హృదయాన్ని మనము చూస్తున్నాం. ఎందుకంటే ఆ యొక్క హృదయం ఉంది కనుకనే దేవుడైన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఎంచుకున్నారు. ఆ యొక్క మనసు మనకు కూడా ఉండాలని చెప్పి ఇంతవరకు మనము ఫిలిప్పీయులు రాసిన పత్రికల్లో 2వ అధ్యాయంలో చూసినాం కదా. అలాంటి మనసు మనం కలిగి ఉండాలా, అలాంటి యొక్క శ్రమలు, బాధలు మనము ఓర్చుకోవాలని చెప్పి మన నిమిత్తము, మన యొక్క శాపానికి, మన యొక్క భారాలకి అన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి దేవుడు ఆ యొక్క శిలువ భారమును మోసి ఉన్నాడు. ఆ యొక్క శిలువ భారము దేనికి సూచిస్తుందంటే, ఈ యొక్క 6 దినములు కూడా మనము ఎంతో కష్టములతోనూ, బాధతోనూ, వేదనతోనూ, శ్రమతోనూ, ఎన్నో ఆర్థికమైనటువంటి ఇబ్బందులతోనూ, ఎంతో మనము ఆకలి కొనిన అవన్నీ కూడా మనము 6 రోజులు కూడా అవన్నీ ముగించుకొని 7వ రోజు మనము ఈ యొక్క 7వ మాట దేవుడు ఎలాగనైతే పలికినాడో అలాగున మనము ఆయన దగ్గరికి వస్తే ఆ యొక్క మందిరంలో 7వ రోజుని ప్రత్యేకించి మన కొరకు ఎందుకు చేసినాడంటే, ఈ యొక్క 7వ మాటగా ఇదంతా కూడా నేను తండ్రి అంద సమాధానముగా జయించినాను కనుక మీరు కూడా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు చెప్పినాడు. అందుకనే ఈ యొక్క 7వ మాటగా సమయం కొద్దిగానే ఉంది, ఇక ఆఖరి సమయంలోకి మనం వచ్చినాం, ముగింపులోనికి వచ్చినాం. అందరూ కూడా మనము ఈ యొక్క మాటని దేవుడు ఇలాగున నాకు పంచుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి ఇలాగున ఈ యొక్క మాట 7వ మాటగా మనము ఇదంతా ముగించుకొని ఆయన యొక్క ప్రాణం విడిచినాడని చూస్తున్నాం. అలాగనే ఆఖరిగా మనము ప్రాణం విడిచి ఆయన అలాగనే ఉన్నాడా లేకపోతే ఏమైనది మనం చూస్తాం. ఆఖరిగా చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 50వ వచనంలో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 28:50 వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 7వ మాట ఇలాగున ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అంటూ ఈ యొక్క మాటను ముగిస్తున్నాను. రైట్. దేవునికి స్తోత్రం కనుక మరి 7వ మాట తండ్రికి